హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు సూర్యలంక ట్రావెల్ వ్లాగ్. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ టైమే చూసుకోలేదు. ఈవినింగ్ అయితే అయిపోయింది. రిసార్ట్ కోసం అయితే వెతికేది ఉందనమాట. లాస్ట్ టైం ఇట్లనే చాలా లేట్ అయిపోయింది రిసార్ట్ దొరకక. దట్టు మేము వీకెండ్ వెళ్ళినాం కాబట్టి రిసార్ట్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉండే. ఏ రిసార్ట్కి కాల్ చేసినా రూమ్స్ లేవని చెప్పిండ్రు. అండ్ బీచ్కి యాక్సెస్ ఉన్న రిసార్ట్ తీసుకోకపోతే ఇంకా బీచ్కి వెళ్ళి ఏం సుఖం చెప్పండి. అందుకని చెప్పి చాలా వరకు అయితే వెతికినాము. మాకైతే దగ్గరలో ఉన్న లోకల్స్ అయితే చెప్పిండ్రు రామాపురంలో కొద్దిగా హైజీనిక్గా అండ్ బీచ్కి యాక్సెస్ ఉంటాయని చెప్పి ఒక్క రిసార్ట్ అయితే అవైలబుల్ ఉండే. వెంటనే వెళ్ళిపోయినాము. 3 రూమ్స్ అయితే బుక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చినాము. బయటికి వచ్చాక మాకు ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఒక మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పి అక్కడ చెప్పిరనమాట. క్యారవన్స్ చూసి మాకు కూడా అర్థమైపోయింది. పెద్ద పెద్ద లైట్స్ అవన్నీ సెట్టింగ్ పెట్టున్నాయి అనమాట అక్కడ. సరే అని ఒకసారి చూడ్డానికి వెళ్ళినాము. అలో చేయలేదు, దూరం నుంచి చూసి వచ్చేసినాము. ఈ హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి మీకు అర్థమైతే. क्या करते हैं माँ? केक बनाते हैं। किसका बर्थडे नानी? किसका बर्थडे? केक का बर्थडे। किसके वास्ते नानी केक? हाँ? वो नानी? वो केक वो? బీచ్ చూడడానికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే నైట్ టైంలో బీచ్ చూడడం అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేము, చూసి తరించాలంతే. సీగల్ రిసార్ట్ మీకు చెప్పినా కదా ఆల్రెడీ. రిసార్ట్ అయితే మార్నింగ్ టైంలో ఇట్లుందనమాట. కార్ పార్కింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది, ఫుడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కానీ మాకంత టేస్ట్ నచ్చలేదు. ఈ ఏరియా అయితే రామాపురం అని అంటారు. ఇక్కడ నుంచి మనము టిఫిన్ అయినా ఫుడ్ అయినా తీసుకొని రావాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో మాత్రం వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే తీసుకోవాల్సిందే, తప్పదు మనము. ఇవన్నీ రూమ్స్ అన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది రిసార్ట్ అయితే. ప్లెజెంట్గా ఉంది, ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. ఎక్కువ క్రౌడెడ్గా కూడా ఏమీ లేదు. త్రీ ఫ్యామిలీస్ వెళ్ళినాం కాబట్టి 3 రూమ్స్ అయితే తీసుకున్నాము. పర్ రూమ్ ఏమో 2500 అట్లా పడింది. ఇంకా ఎక్కువే చెప్పిండు కానీ మేమైతే అట్లా బార్గెన్ చేసి తీసుకున్నాము. రూమ్లో ఒక డబుల్ కాట్ బెడ్, ఒకటి ఎక్స్ట్రా బెడ్, ఒక సోఫా అండ్ ఏసీ అవైలబిలిటీ ఉండే. అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉండే. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చిండనమాట. పర్లేదు, ఒక రోజు స్టే చేయడానికి చాలా అనిపించింది. ఇక మేమేమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ లేసి సన్ రైజ్ చూద్దామని అనుకున్నాము, బీచ్ యాక్సెస్ ఉంది కాబట్టి. కాకపోతే అలసిపోయినాం కదా, అసలు లేవలేకపోయినాము. పొద్దున్న 7:30కి అట్లా లేసి అయితే వెళ్తున్నాం ఇప్పుడు బీచ్ దగ్గరికి. ఎర్లీ మార్నింగ్ బీచ్ అయితే చాలా చల్లటి వాటర్ తోటి ఆ వెదర్ మామూలుగా ఉండదన్నమాట. అది మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేసి చీరాలకైతే బయలుదేరినాము.
వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి బీచ్లోకి అయితే వెళ్ళినాము. కాళ్ళు అస్సలు ఆగలేదు. ఇక్కడైతే ఒక చిన్న పాండ్ లాగా తయారైంది. ఇక్కడేమో చేపలు పడుతున్నారు అనమాట. ఆర్యన్కి ఒక ఫిష్ కూడా దొరికింది. వెనకాల నుంచి ఇంకో ఫిష్ విసిరేయగానే భయపడి పారిపోయిండు. అందులోంచి ఫుల్గా ఎంజాయ్ చేసిండు ఆర్యన్ అయితే మా అందరిలో కల్లా. దాదాపు రామాపురం దగ్గరలో ఉన్న రిసార్ట్స్లో స్టే చేసిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చిండ్రు. కానీ అంత జనం లేరనమాట, తక్కువ కదా రిసార్ట్స్లో స్టే చేయడం. ఇక్కడ ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం ఇట్లా క్రౌడ్ లేకుండా ఉన్న ప్లేసెస్లో అయితే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లోతు కూడా అలలు కూడా ఎక్కువగా వస్తున్నాయి, జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా బాగుంది కాకపోతే చూడ్డానికి.